హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో చుట్టూ మొదలు పెట్టండి. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. అలాగే వీడియో మొత్తం చూడడానికి అయితే ప్రయత్నించండి. లాస్ట్ వచ్చేసామండి. ఆల్రెడీ నిన్న నైటే మనకి లైవ్ అన్నది స్టాప్ అయిపోయింది. నేను అనుకున్నాను స్టాప్ అవ్వదు, మళ్ళీ కంటిన్యూ అవుదేమో అనుకున్నాను, కానీ ఇంకా లైవ్ స్టాప్ అయిపోయింది. అలాగే నిన్న కొన్ని టాస్క్లు జరిగాయని మొన్నటి వరకు చూడటానికి కూడా ఏం ఉండేది కాదు. అప్పుడప్పుడు చూస్తా పెడతా అలా జరిగేది. కానీ ఒక్కసారి స్టాప్ అయిపోయింది అనగానే నాకు ఎందుకో ఒక రకమైన బాధ కలిగింది అనమాట. ఈ 4 మంత్స్ అలసిపోయారు. ఒకటి ఇక ఎంటర్టైన్మెంట్ కూడా చేసే ఓపిక కూడా లేదు నాకు తెలిసి. ఎంటర్టైన్మెంట్ చేసే ఆలోచన కూడా లేదు వాళ్ళకి. ఆ ఆచి వచ్చి పాపం ఎంత బలవంతంగా చేసినా గానీ అవలా. నవ్వించారు మొత్తానికి. ఒకటి అలసిపోయారు ఇంకా అంతే. కాబట్టి నా ఆ లైవ్ పొద్దున లేచి చూసినప్పటికీ రావట్లేదు. వచ్చిన కంటెంటే వేసిన కంటెంటే వేస్తున్నారు. అప్పుడు అనిపించింది, ఒకసారి బాధ కలిగింది అనమాట. ఎందుకంటే అయ్యో ఇన్ని రోజులు వచ్చింది కదా, టక్కనే లైవ్ స్టాప్ అయిపోయింది, ఈ సీజన్ కి లైవ్ అన్నది అయిపోయింది ఇంకా అనగానే అనిపించింది కాస్త. కానీ తెలుసున్నట్టయితే అంత అనిపించేది కాదు. తెలియకుండా స్టాప్ అయినప్పటికి ఓకే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు మనకు తెలియదు కదా అన్నట్టు అనిపించింది అనమాట. రోజు మన ఇంట్లో మనిషిలాగా, మన ఇంట్లో ఏదో జరుగుతున్నట్టు టీవీ చూస్తా, పని చేసుకుంటా, టీవీ చూస్తా, ఇల్లు ఇవన్నీ ఇంకా వర్క్ అంతా కూడా ఇదే జరుగుతూ ఆన్ లో ఉండేది పొద్దున్న నుంచి సాయంత్రం దాకా, నైట్ దాకా. ఎపిసోడ్ స్టార్టింగ్ లో కూడా మంచి పాట వేస్తారన్నమాట. కొద్దిగా రియల్ గా ఎమోషనల్ అయ్యారు వాళ్ళు. ముఖ్యంగా శివాజీ గారు గాని, లేకపోతే పల్లవి ప్రశాంత్ గాని, ఆభరణ్ దగ్గర గాని, తర్వాత పల్లవి ప్రశాంత్ అను అమ్మాయి ప్రియాంక వాళ్ళిద్దరు గాని. సో చాలా బాగుంది. అంటే వాళ్ళు ఒక్కసారి ఇన్ని రోజులు ఇంత జర్నీ, ఇన్ని కొట్లాటలు, ఇన్ని అలకలు, ఇన్ని ఆటలు, స్ట్రాటజీలు, మొత్తం ఒక మనిషి తన జీవితాన్ని ఒక 100 రోజుల్లోనే చూసేసినంత ఫీలింగ్ వస్తుంది వాళ్ళకి. అవన్నీ ఒక్కసారి అయిపోతున్నసరికి ఎవరికైనా కూడా హ్యూమన్ రిలేషన్స్ అనేవి ఎక్స్‌ప్లోర్ అవుతాయి బాగా. ఆ టైంలో వాళ్ళు బాగా ఎమోషనల్ బాగా అనిపించింది నాకు ఇంకా. ఇక తర్వాత ఆచి వచ్చిన తర్వాత మాత్రం ఫుడ్ ముగ్గురికే ఇచ్చారు. మళ్ళీ మిగతా వాళ్ళకి రేపు చూపిస్తారేమో, రేపు ఎపిసోడ్ లో బాగా నవ్వించడానికి గట్టిగా ట్రై చేస్తారు. ఎవరో ముగ్గురు ఏలియన్స్ వస్తారు లోపలికి. ముగ్గురు ఏంది నలుగురు. అప్పుడు బాగుంది. కొంత హడావుడి చేశారు, రచ్చ చేశారు. కానీ పాపం వాళ్ళు కూడా చేయడానికి ఆలోచించారన్నమాట. వీళ్ళు అప్పటికి ఇంకా డాన్స్ చేస్తున్నారు, పాపం ఏదో చేయాలని ట్రై చేస్తున్నారు, కానీ ఏదో చేశారు. ఇంకా వాళ్ళు బట్టలు పడేయటము, ఇంకా అప్పుడైనా అరుస్తారేమో, అయినా కానీ సైలెంట్ గానే ఉన్నారు వాళ్ళు. అర్జున్ వచ్చి కాస్త ఆపాడు. కానీ కాఫీ వేడి చేసుకుంటే శివాజీ గారు, తాగితే నువ్వు తాగు, లేకపోతే వేస్ట్ చేయమాకు అనగానే, నేను వేస్ట్ చేస్తా అని చెప్పేసి సింగిల్ పొడి వేస్తారన్నమాట కాఫీ. ఆడ చాలా అయ్యో. మళ్ళీ కాఫీ పొడి పడేయడానికి చూస్తారు. ఇంకో చోట ఎక్కడంటే కాఫీ పొడి పడేస్తుంటే, పడే మాకు వేస్ట్ కావాలంటే తీసుకెళ్ళు, నువ్వు పడే మాకు వేస్ట్ కావాలంటే తీసుకెళ్ళాను. ఇంకో పౌడర్ తీసుకొచ్చారు, అది అమర్దీప్ ప్రోటీన్ పౌడర్, అది అమర్దీప్ కూడా వద్దు అక్కడ పడిపోతుంది చూసి అక్కడ కూడా నవ్వుపించారు బారే. అలాగే ఎవరు చెవులు పెడుతుంటే ఎవరికి అర్థం కాల, ఏది చెవులు ఏం పెట్టేస్తున్నాడు అని చెప్పేసి భయపడతాడు ఎవరు. అక్కడ ప్రియాంకని ఆపేస్తారు, అమ్మాయిని మెట్ల మీద నుంచి దిగకుండా. అక్కడ నవ్వుపించారు. వాళ్ళు కూడా మాట్లాడడానికి ట్రై చేశారనమాట కొద్దిగా. దానిలో ఒక అమ్మాయి ఉన్నట్టుంది, ఇద్దరు అమ్మాయిలు మరి ఎవరు పట్టుకోవడానికి వీళ్ళు టచ్ చేయొద్దు అని చెప్పారనమాట. మళ్ళీ ఆచి. అలాగే హోమ్ ఫుడ్, ఇంట్లో నుంచి వచ్చిన ఫుడ్ అనమాట. వాళ్ళు చాలా ఈగర్ గా వెయిట్ చేశారు హోమ్ ఫుడ్ కోసము. అర్జున్ బాగుంది, రాగి సంగటి, మటన్ కర్రీ బాగుంది. ఇంకోటి ఏదో ఉంది దాంట్లో మనకి తెలియదు. శివాజీ గారికి కూడా చికెన్ కర్రీ. ఇటేమో ఫ్రాన్స్ బిర్యానీ అమరకు వచ్చింది, బాగుంది మొత్తానికి. కానీ కొద్దిగా పంపించారు, నాకు అర్థం కాదు. అది అందరికి వస్తది కదా అన్న ఆలోచనతో వాళ్ళు ఒక పర్సన్ కి సరిపడానే పంపించమని చెప్తారు. ఏమైతే మొత్తం తినేవాళ్ళు శుభ్రంగా పంపిస్తారు, వీళ్ళే వద్దనంటారు. అవును, చిన్న బౌల్ వరకు, లేకపోతే తర్వాత పంపిస్తారేమో. లేదు అలా ఏం కాదు. ముందు ఏం చేశారంటే వాళ్ళ హౌస్ నుంచి కూడా కొంచెమే పంపించమని చెప్తారు. ఎందుకంటే మళ్ళీ ఎక్కువ అయితే అది ఎందుకులే అని చెప్పేసి కొంచెమే పంపించమని ఉంటారు. కానీ వాళ్ళకి అది సరిపోలా. ప్రాన్స్ బిర్యానీ అయితే యావరు అను అమర్ తిన్నారు. అలాగే కొంచెం దాచి పెట్టారు, ఎవరు అర్జున్ కి అను అలాగే ప్రశాంత్ కి. వాళ్ళిద్దరు తినరు. సీ ఫుడ్ ఏమో శివాజీ గారు తినరు. అమ్మాయి అసలు నాన్ వెజ్ తినదు కాబట్టి వాళ్ళిద్దరు తినలేదు. వీళ్ళ నలుగురికే కాబట్టి కొద్దిగా ఎలాగోలా అడ్జస్ట్ చేసుకున్నారు. రాగి సంగటి అది మాత్రం కొద్దిగా, అది ఒక ముద్ద తినంగానే కొంచెం కడుపు నిండిద్ది అనమాట. కాబట్టి అది కూడా చాలా ఎంజాయ్ చేశారు. అలాగే చికెన్ కర్రీ కూడా ఉంది. ఇప్పుడు రైస్ వండుకొని చికెన్ కర్రీ కూడా వేసుకుని తినొచ్చు, అది కూడా దాచి పెట్టుకోవాలి. కానీ చాలా వెయిట్ చేశారు, ఇంకా ఎవరైనా వస్తారా. వాళ్ళ అబ్బాయి చెప్తాడు అన్నమాట,
మీరు పార్క్ లో కూడా ఉన్నారని ఫస్ట్ లో మీకు ఫుడ్ తిండి లేకుండా ఉన్నారు. అలాంటి జనము మిమ్మల్ని గెలవాలని విష్ చేస్తున్నారు. ఆల్ ద బెస్ట్ అని చెప్పి నేను మీకోసం మీ ఫేవరెట్ చికెన్ కర్రీ పంపిస్తున్నానని చెప్పేసి పంపిస్తారు వాళ్ళ అబ్బాయి. అలాగే తేజు వాళ్ళ అమర్దీప్ వాళ్ళ వైఫ్ ఆమె కూడా అలాగే మాట్లాడి పెట్టారు. అమెరికా ఫ్రాన్స్ బిర్యానీ అంటే ఇష్టం. అప్పుడే డిస్కస్ చేస్తూ ఉంటాడు అన్నమాట. అది వచ్చేసింది. అలాగే అర్జున్ వాళ్ళ వైఫ్ మాట్లాడతారన్నమాట. అర్జున్ కూడా ఫుల్ హ్యాపీ. ఎలా ఉన్నావు? ఇంకా బాగానే ఉన్నాం మేమందరం. అది చాలా ఎక్స్ట్రాడనరీ అనిపించింది. సరే, తర్వాత ఈ టైమింగ్స్ ఏంటో ఈ ఆటలో కొంత ఎవరాట ఎవరాడాలని చెప్పేసి అర్జున్ ఫుడ్ కోసం ఎవరు ఆడతాడు, బాగా ఆడతాడు. అవునవును. అమ్మాయి పనిచేస్తుంది ఆచి కింద కాలు పెట్టకుండా ఆడతావా ఈసారైనా అని చెప్పేసి అది బాగా అనిపించింది. తర్వాత ఏమో ప్రియాంక శివాజీ గారి కోసం ఆడిన ఆట కూడా అది సూపర్. అన్నిటికన్నా హైలైట్ శివాజీ గారు అమర్ కోసం అమ్మ మెడకాయ ఊగిపోద్దేమో అనిపిస్తుంది అసలు. మెడకాయ పెడతాము మళ్ళీ చేయి దగ్గర నుంచి మెడకాయ నొప్పి వస్తుందేమో, మళ్ళీ అదంతా బాగా స్ట్రెయిన్ తీసుకుని కొడతాను. ఏదంటే మనం మామూలుగా కొంచెం యంగ్ గా ఉండేవాళ్ళు, కొంచెం వయసులో ఉండేవాళ్ళు ఏదైనా కానీ తొందరగా పట్టేసుకుంటది. అలా తల మీద గబ గబ కొడుతున్నారు. ఫస్ట్ రాకపోయేటప్పటికి ఇంకొంచెం ఇది అనిపించింది, తర్వాత అన్ని ఈజీగా పగిలినాయి అనమాట. అక్కడ బాగా ఆడతారు. అందరు ఏమనుకుంటున్నారంటే ఒకవేళ టాస్క్ ఓడిపోతే ఆ ఫుడ్ రాదేమో, ఒకవేళ టాస్క్ ఓడిపోతే ఫుడ్ రాదేమో. అవును, మరి భయంకరమైన టాస్క్ చాలా జాగ్రత్తగా దిగాల, జాగ్రత్తగా ఎక్కాలా. అవును, అది ఇబ్బంది పడ్డారు. బాగా ఆడాడు, చాలా బాగా ఆడాడు. తర్వాత ప్రియాంక దగ్గర కూడా ఇంకా చూడలేక వాష్రూమ్ దగ్గర నుంచి గోడ కానుకొని చూస్తా ఉంటది. పడిద్దా. ఎందుకంటే అది లక్ తో సంబంధించింది. ఎంత హ్యాండిల్ చేసినా గానీ బై లక్ అది వచ్చేసేస్తే కింద పడిపోయే అవకాశం ఉంటది. అమ్మాయికి కూడా 2 పెట్టిన తర్వాత అది జారిపోయి ఆ 2 చేతిలో పట్టవు. అమ్మాయి చేయి చిన్నది కదా, ఆ 2 చేతిలో పట్టవు. అప్పుడు పోయినప్పుడు కూడా అప్పుడు జారిపోతుంది. 2 చేతులు చిన్నవని భయపడుతున్నావా, నువ్వు ఆడతావులే అని చెప్పి ఆచి ఆడుతుంది. కానీ బాగా పెట్టారు ఆచి. ఇక నెక్స్ట్ టైమింగ్స్. ఆ టైమింగ్ లో కూడా లాస్ట్ కి వెళ్తూ కూడా రచ్చ చేసినట్టు అనిపించింది నాకైతే. ఫస్ట్ అర్జున్ బాగానే హ్యాండిల్ చేశారు. అర్జున్ బాగానే ఇచ్చాడు. కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఇచ్చినట్టు అనిపించింది. అంటే ఇక వేరే దారి ఉండదు అనుకో అక్కడ. ప్రశాంతి మరి 3 minutes అనొచ్చు మీరు. ఇక వేరే దారి లేక ఇచ్చినట్టు అనిపించింది లాజికల్ గా. ఎందుకంటే ఏదో ఒక ఇష్యూతో మాట్లాడడం ఎపిసోడ్ లో కనపడతాం అంటే ఏంటి, గుడ్ ఆర్ బ్యాడ్ అంతే తప్ప బాగా రోజు అదే టైమింగ్స్ కూడా ఉండదు కదా. ఒక్కోసారి టాస్క్ బాగా ఆడతారు, దాంట్లో పాల్గొన్న వాళ్ళు ఎక్కువ కనపడతారు. ఒక రోజు బాగా డిబేట్ జరిగింది, ఇద్దరి మధ్య డిబేట్ జరిగిందో వాళ్ళు ఎక్కువగా కనపడతారు. ఎమోషనల్. కానీ బిగ్ బాస్ హౌస్ లో ఎక్కువ కంటెంట్, ఎక్కువ కెమెరాలు తిరిగేది గాసిప్స్. నైట్ అంతా కూర్చొని మాట్లాడుకుంటారే, అప్పుడు వస్తుంది అన్నమాట ఫుల్ కంటెంట్. కెమెరాను పక్కకు తెప్పుకుని అంతే పెడతారు బిగ్ బాస్, ఏం మాట్లాడుతున్నారా వీళ్ళు అని. సో బిగ్ బాస్ హౌస్ లో టాస్క్ల కన్నా, ఎంటర్టైన్మెంట్ కన్నా కెమెరాలు టక్కని తిరిగి అలానే చూస్తూ ఉండిపోయేది ఎప్పుడయ్యా అంటే గాసిప్స్. ఒకళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అది మాత్రం మంచి కంటెంట్ ఇస్తుంది అనమాట. కానీ వాళ్ళు ఇచ్చే దాంట్లో కొంతమంది ఏమో ఏంటిది ప్రియాంక అమర్కి పడిద్ది, నువ్వు నాకు ఇచ్చిన 7 minutes, నేను 7 minutes ఉన్నానా అని చెప్పేసి అక్కడ కొద్దిగా బాగానే ఇదవుతారు 7 minutes. కానీ అక్కడ తర్వాత సరేలే అని చెప్పి అని అంటది అన్నమాట ప్రియాంక. కానీ ఏముంటదంటే వాళ్ళేంది, వాళ్ళ ముగ్గురు ఒకటే ఇచ్చారు, వీళ్ళ ముగ్గురులోనే ఇచ్చేసారు. అక్కడ 20, 15, 10 వాళ్ళలోనే 15, 20, 15, 10 వాళ్ళలోనే. వీళ్ళు ఏం చేశారు, శివాజీ గారికి అమర్ ఇచ్చాడు, అలాగే ప్రియాంక అర్జున్ కి 3 ఇచ్చింది. ఇంకోటి 15 minutes తనే వేసుకున్నాడు కదా, అమర్ వేసుకున్నాడు అనుకుంటా. అమర్ తను 15 minutes వేసుకున్నాడు. 10 minutes ఏమో పల్లవి ప్రశాంత్కి ఇస్తాడు, తనకు టాస్క్ ఆడినా ఇచ్చేసినా కానీ. కానీ అక్కడ అర్జున్ కి ప్రియాంక గాని అలాగే అమర్ గాని 3 minutes ఇస్తారు. అంటే మీరు కొంచెం లేట్ గా వచ్చారని కానీ, ఒకసారి నాకు సార్ చెప్తారు కదా హౌస్ లో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. సీరియస్ గా తీసుకోవాలా తీసుకోకూడదా అంటే ఒక్కోసారి అంటే ఇప్పుడు టైం అలా ఉంది. ఇంతకు ముందు అన్నట్టయితే ఇంకా బాగా హిట్ వచ్చేది. ఇది లాస్ట్ ఫైనల్ డేస్ కాబట్టి నాకు సార్ దీన్ని ఎందుకు అలా గివ్ ఇచ్చేసారు అంటారు అన్నమాట. నో డౌట్ అయినా లాగుతారు కూడా. నాది శనివారం దీని గురించి కూడా ఉండొచ్చు టాపిక్ లాగా. కానీ ఇది ముందే ఉంటే బాగుండేది. అక్కడ కేవలం ఏముందిలే, మళ్ళీ అమర్ దగ్గరే ఇష్యూ అనిపించింది. అవును, ఈ మధ్య కూడా ఇంకో టాస్క్ కూడా అది మిస్ అయింది, పెడతారన్నారు పెట్టలేదు. ఏదంటే అది ఆడియన్స్ ఆస్క్ మీ, అది కూడా మిస్ అయింది. అమర్కి 3 minutes ఇచ్చేసరికి అందరూ అదే 3 minutes అంటే వాళ్ళ వెర్షన్ ఏంటంటే, నువ్వు ఫౌల్ గేమ్ ఆడినా, దొంగతనం చేసినా ఎక్కువసేపు చూపించడం, నువ్వు సరిగా
శివాజీ గారు డైరెక్ట్ చెప్పేస్తారు, నువ్వు ఆడలేదురా, అసలు నువ్వు చాలా కాలం ఆడలేదు, నాకు అందుకే అది అర్థం కాలేదు, ఆహా! నువ్వు ఇప్పుడు ఆడకూడదు. గూడా ఇప్పుడు లాస్ట్ వచ్చేసాయి గదా! వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఇచ్చేసుకున్నారు. ఇప్పుడు గూడా శివాజీ గారు ముష్టి బ్యాచ్, ముష్టోళ్ళు, ఆడో ఎందుకు ఇవన్నీ పాపం అనిపించింది నాకు. అయిపోయింది. బాగా మాట్లాడుకుంటున్నారు అందరూ గూడా. ఏడుస్తున్నారు. బాగా ఎమోషన్ అయినప్పుడు అందరూ అంటే కలిసున్నప్పుడు. ఏంటంటే ఒక చతురుగా అన్నా కూడా మాట్లాడకుండా ఉండాల్సింది, బాగుండేది అది. అది ఎటొచ్చేదో ఏమవుతుందంటే ఇప్పుడు మళ్ళీ పట్టుకుంటారు. ఇప్పుడు ప్రత్యర్థులు ఏం చేస్తారు, ఆటోమేటిక్ గా ఎందుకు అన్నాడు ఇప్పటికి కూడా అన్నప్పుడు, అమ్మాయి అంటలు టక్కని ఇప్పటికి కూడా ఒక ఫీలింగ్ కలిగిందిగా. అదే ఆ ఇప్పుడు అది అయిపోయింది. అలాంటి అవకాశం లాస్ట్ నిజంగా వీక్. ఉన్నట్టయితే హ్మ్. బాగుండేది. ఆయన వెర్షన్ వేరులేండి, దాని వెనకాల ఆలోచన ఇంకోటి ఉన్నది. నేను మొన్న కూడా చెప్పాను నేను మీకు. ఆయన ఏది చేసినా ఒక అర్థం పరమార్థం ఉంటది. ఆ అర్థం పరమార్థం ఏంటంటే, కొంత ముగ్గురు ఎళ్ళాలి టాప్ 5 లోకి. కానీ నేను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను కూడా శివాజీ గారిలా ఆలోచించడానికి ప్రయత్నిస్తున్నా. నిజంగానే అలా చెప్పిన తర్వాత నాకు అనిపించిందనమాట. ఓకే. ఈయన వేరే ఉద్దేశంతో అనుంటారు. కానీ అనకుండా ఉంటే బాగుంటది కదా! ఎందుకు అని అనిపించింది. హ్మ్. కానీ ఈయన మాత్రం ఉద్దేశం ఏంది అనంటే అర్థమైంది. ఆ అర్థం ఏందయ్యా? మీకు అర్థమైందా? ఆ పరమార్థం ఏందంటే, ఎట్లైనా ఇద్దరు ఎళ్ళాలి లోపలికి, ముగ్గురు ఉండాలి మేము అన్నది. ఆ ముగ్గురు ఉండే క్రమంలోనే కొంత ఏం ఆడలేదని పదం గాని ఇది. అలానే చలోమని చెప్పేసి వీళ్ళు గూడా అంతే ఏసేస్తారు. ఎవరు? యావర్ అంతే ఏస్తాడు యావర్ సేమ్. అంతే ఏస్తాడు. హ్మ్. పల్లవి ప్రశాంత్ కోసం నాకేమో తెలీదు. ఇదేమి ఏదో ఏస్తానని చెప్పేసి కానీ హైయెస్ట్ మాత్రం వాళ్ళ ముగ్గురికే. కానీ మిగతాయి మాత్రం ఒక వాళ్ళకి. విషయం చెప్పాలి. 3 నిమిషాలు కనపడే కంటెస్టెంట్ కోసం బయట 24/7 డ్యూటీ చేస్తున్నారు. ఎవరు చూసినా అబ్బాయి గురించే మాట్లాడుతున్నారు. ఆ విషయంలో ఎవరు మాత్రం గ్రేట్ అని చెప్పాలి బయట. సరే ఓకే. అయిపోయింది. ఇంక వాళ్ళ చేతిలో కూడా ఏం లేదు. ఇప్పుడు వాళ్ళేదో చేసేంత మాత్రాన బయట ఓటింగ్ ఏం మారదు. వాళ్ళు తప్పు మాట్లాడినా దానివల్ల పెద్ద ఒరిగేదేం లేదు. వాళ్ళు మంచి మాట్లాడినా దాని పెద్ద మారేదేం లేదు. ఎందుకంటే ఎవరికి వాళ్ళు జర్నీ చూసేసారు. 100 రోజుల జర్నీ అది. ఏదో ఒక ఆవేశంలోనో, ఫ్లోలో మాట రాంగానే ఆ మాటను భూతద్దులో పెట్టి చూసినా గూడా వాళ్ళ అంత పెద్దగా ఎఫెక్ట్ ఏం కలగదు దాని. ఇక ఎవరికి వాళ్ళు డిసైడ్ అయ్యారు ఓట్లు ప్రజలు. విపరీతంగా ఓటింగ్ ఉదుతుంది. మామూలుగా జరగట్లా. నాకు తెలిసినంత వరకి హైయెస్ట్ టీఆర్‌పీస్ ఎపిసోడ్ పడతాయి ఆదివారం నో డౌట్. కానీ ఈ ఓటింగ్ అన్నది మాత్రం బీభత్సంగా ఓటింగ్ పడుతుందని మాత్రం విషయం అర్థమైంది నాకు. ఇవాళ నైట్ లాస్ట్ అవర్స్ ఈ రోజుకి ఓటింగ్ అయిపోద్ది. రేపటితో మన నైట్ మిడ్‌నైట్ 12 కల్లా కూడా ఓటింగ్ అనేది క్లోజ్ అయిపోతది కాబట్టి మీరెవరినైతే ఇష్టపడుతున్నారో ఆ ఒక్క వ్యక్తికి, ఎందుకంటే ఒక ఓటే వెయ్యాలి కాబట్టి, ఇంతకుముందు 10 ఏస్తే వాళ్ళకి 2 వీళ్ళకి 2 స్ప్లిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేకుండా ఒకళ్ళకే వేయాలి. ఆ ఒక ఓటే వేయాలి. కానీ ఆ ఒక నేను మిస్డ్ కాలే ఇవ్వాలి. ఒకటి అడుగుతానండి. ముగ్గురికి సమన్యాయం చేయాలి. ముగ్గురు సంతోషపడాలి టాప్ 3లో ఉన్నవాళ్ళు. ఎలాంటి న్యాయం చేస్తారు మీరు? అంటే ముగ్గురు అభిమానుల్ని మెప్పించాలి అంటే, ఇప్పుడు వాళ్ళ ముగ్గురిని సంతోషపరచడం కాదు. అల్టిమేట్‌గా ప్రజల్ని సాటిస్ఫై చేయటం. బీబీ టీమ్ టార్గెట్ ఏంది? అల్టిమేట్‌గా ప్రజలు సాటిస్ఫై అవ్వాలి లాస్ట్‌లో. మరి ముగ్గురు అభిమానులు విపరీతంగా కొట్టుకుంటారు ఇప్పుడు బయట. అది శివాజీ ఫ్యాన్స్ గాని, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ గాని, అమర ఫ్యాన్స్ గాని వీరోచితంగా పోరాడుతున్నారు. ఎక్కువ టగ్ ఆఫ్ వార్ వీళ్ళ ముగ్గురు మధ్య ఉన్నట్టు కనపడుతూ ఉంది. ప్రస్తుతానికైతే మనకున్న సమాచారం అంటే అన్‌అఫీషియల్‌లో చూసినంత వరకి మాత్రం. మేబీ ఇది తప్పై ఉండొచ్చు కూడా. మేబీ ఇంకోళ్ళు కూడా బాగా బ్రహ్మాండంగా ఓటింగ్ కూడా పడుతూ ఉండొచ్చు. సరే ఏదైనా 1, 2, 3లో ఉన్న వాళ్ళకి ఆ అభిమానులందరిని సాటిస్ఫై చేయాలంటే ఎలా డీల్ చేస్తారు దీన్ని? ఒకళ్ళు డబ్బులు తీసుకోవాలి. ఇంక మిగతా ఇద్దరు? నాకొక ఆలోచన వచ్చిందన్నమాట. అంటే 1, 2 ఇద్దరు సమానమే అంటారా? 1 డిక్లేర్ చేస్తారు. 2, 3 సమానం అంటారేమో అనుకుంటున్నా. ఓహో! ఇలాంటి ట్విస్ట్ కూడా అంటే ఉల్టా పుల్టా కాబట్టి ఇలాంటి ట్విస్ట్ కూడా ఉంటాయంటారు మీరు. ఏమోనండి అప్పుడు ఎళ్ళేదాకా ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియాలో మీరు ఊహించలేని ట్విస్ట్‌లుంటాయి. మీరు ఆ ట్విస్ట్‌లుంటాయి, ఈ ట్విస్ట్‌లని భయపెడుతున్నారు. అప్పుడు భయమేస్తుంది. వామ్మో! ఈ ట్విస్ట్‌లకి నాకెందుకు మనకే. డౌటొచ్చిందంటే పోయినసారి కూడా దీన్నింతే మాయ చేశారు లాస్ట్‌లో. ఏది "వద్దురా బాబు నాకు డబ్బులు" అంటేనేమో శ్రీహాంత్‌కి డబ్బులిప్పిచ్చారు. తీరా శ్రీహాంత్ డబ్బులు తీసుకున్న తర్వాతేమో అటు పక్కకొచ్చేసరికేమో తీసుకున్నాడు గదా! హ్యాపీగా రేవంత్ విన్నర్ అయ్యాడులే అందరూ ఆపడం. తూచాల లాస్ట్‌లో ఏమైంది? లేదు లేదు ఓటింగ్‌లో శ్రీహానే మాత్రం విన్నర్. శ్రీహానే ముందున్నాడు. కానీ అతను డబ్బులు తీసుకున్నాడు కాబట్టి రేవంత్ విన్నర్ అన్నాడు. దాన్ని ఆగమాగం చేశారసలు మొత్తానికి. అది తా తా గందరగోళం చేశారు. ఈసారి అలా గందరగోళం చేస్తారా? డైరెక్ట్‌గా చేయరులెండి. అంటే వన్ జోలికెళ్ళరు ఈసారి. వన్ ఎవరొచ్చినా సరే డైరెక్ట్ డిక్లేర్ చేస్తారు. ఏమన్నా 2, 3 ఫ్యాన్స్ బాగా టగ్ ఆఫ్ వార్ ఉండి, విపరీతమైన పోటీ గనక ఉంటే, క్షణానికి ఉత్కంఠభరితంగా సాగే ఓటింగ్ గనక అయితే, ఇద్దరు ఫ్యాన్స్ అభిమానులు సాటిస్ఫై చేయడానికి 2, 3 సమానం అంటారా? లేదు ఎవరికో డబ్బులిచ్చి డబ్బులిచ్చి పంపిస్తారా?
మూడో ప్లేస్ లో గనక ఎవరైనా మంచి టెంప్టింగ్ క్యాండిడేట్ కనుక ఉంటే డబ్బులు తీసుకోవచ్చు. అసలు డబ్బులు వీళ్ళు తెస్తారంటారా? ఏమో ఒకసారి తెస్తారు. ఏమో ఈ డబ్బు ఇష్యూ వచ్చినప్పుడల్లా నా బాధల్లా రన్నర్‌కి అసలు ఏమి ఇవ్వట్లా ఈళ్ళు. మరీ దారుణం అసలు. పోయినసారి ఇచ్చారులేండి ఏమి కొద్దిగా. ఇచ్చారు రన్నర్‌కి? అదే పోయినసారి రన్నరే కదా డబ్బులు తీసుకుంది. ఆయన డబ్బులు తీసుకున్నాడు అంటే ఉంటాడంట. మరి అంతే కదా. అలాగే రన్నర్ రన్నర్ అయ్యాడు డబ్బులు తీసుకొని. తనకు కూడా సువర్ణ భూమి వాళ్ళు ఫ్లాట్ ఇస్తామని చెప్పారు కదా. కాబట్టి మూడో ప్లేస్ లో డబ్బులు తీసుకున్నారు అనుకోండి, ఇప్పుడు రెండో ప్లేస్ ఏమున్నది? లేదు, ఇంకా అన్యాయమే అది. అది మాత్రం జరిగింది. అదే జరగాలి. అది ఏం జరిగిద్దో. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ ఇలా జరిగింది. ప్రశాంతంగా నేనైతే శుభ్రంగా నిద్రపోతున్నాను. నిద్ర లేదు. పర్లేదండి. 1 వీక్ నుంచి కొద్దిగా లైవ్ మిడ్ నైట్ దాకా ఉండట్లేదు కాబట్టి ఎంటర్టైన్ చేశారు. మనం కొట్టుకోవడానికి ఒక టాపిక్ అయ్యారు. మన అవతల వ్యక్తిని గురించి అని పెద్ద డిబేట్ చేసుకుని మన ఇంట్లో ఒక టాపిక్ అయ్యింది. అన్నం తింటూ సాయంత్రం హ్యాపీగా ఇంటిల్లిపాది చూస్తూ ఆ ఇంట్లో వాళ్ళే ఒకరికొకరు డిఫర్ అవుతూ నా సపోర్ట్ ఇది అని ఒకరికొకరు మళ్ళీ ఒక మాట మీద మాట్లాడుకుంటూ ఒక టాపిక్ జరిగితే రైట్ ఆర్ రాంగ్ అని పెద్ద పెద్ద డిబేట్లు చేస్తూ దాని మీద రివ్యూలు చూస్తూ ఆ రివ్యూలో మనకి నచ్చింది చెబితే శభాష్ అని పొగుడుతూ మనకి నచ్చింది చెప్పకపోతే ఇది వేస్ట్ అని చెబుతూ వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ కామెంట్ బాక్సుల్లో ఎవరైనా మన కాస్మెట్ కి కౌంటర్ ఇస్తే దానికి ఎన్కౌంటర్ గా గ్రాఫులు కామెంట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ క్యాంపెయిన్ చేస్తూ జస్ట్ షోలో చూసి వాళ్ళ మాట వాళ్ళ ఆట వాళ్ళ వ్యక్తిత్వం నచ్చి ఓన్ చేసుకొని మన ఇంట్లో ఉన్న ఫ్యామిలీ వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఫీల్ అయ్యి వాళ్ళు నవ్వితే మనం సంబరపడిపోయాము, వాళ్ళ బాధ పెడితే మనం అల్లాడిపోయాము, వాళ్ళు డిప్రెషన్ లో ఉంటే అంటే నిరాశ పొందితే మనం ప్రోత్సహించడానికి ఏం చేయలేకపోయినా ఇక్కడ బయట మాత్రం ఓటింగ్ చేస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూనే ఉన్నాము. వాళ్ళకి మంచి జరిగితే మనం కేరింతలు కొట్టాము. ఎక్కడ గెలవడేమో అన్న భయంతో ఎప్పుడు కూడా అప్రమత్తంగా ఉన్నాము. అలానే ఎక్కడ తప్పు జరిగితే అమ్మో ఏమంటారు, ఈ తప్పు పట్టుకుని నాగసారి ఏమంటారా అని టెన్షన్ గా ఎపిసోడ్ చూసాము. ఒక చిన్న తప్పు జరగానే వాళ్ళ గురించి ట్రోలింగ్ చేస్తూ ఉంటుంటే చాలా మదన పడ్డాము, బాధపడ్డాము. ఇట్లా ఎన్నో రకాల ఎమోషన్స్. చాలా గ్రేట్ అసలు ఇది. జనరల్ ఎలక్షన్స్ కన్నా కూడా విపరీతమైన క్యాంపెయిన్ జరిగింది. దాని గురించి ఒక మూడో ప్రపంచ యుద్ధమే చేశాము. ఇది చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఒక షోలో ఒక వ్యక్తిని చూసి నచ్చి ఆ వ్యక్తి కోసం టిల్ ద డేట్ ద పోరాటం. నాకు తెలిసి కొంతమంది అయితే అసలు మామూలుగా ఉండదేమో బయట క్యాంపెయినింగ్. బ్యాచ్లు గా విడిపోయి మంచి క్యాంపెయినింగ్ చేస్తూ ఓట్లు వేపిస్తూ విపరీతమైన ఇది చేస్తారన్నమాట. అందుకే ఈ షో సక్సెస్ అవడానికి అదే కారణం అసలు. ఇలాంటివన్నీ వాళ్ళు బయటకు వచ్చి తెలుసుకున్న తర్వాత వాళ్ళు అనిపిస్తుంది అనమాట, అబ్బా ఇంతకన్నా ఏం కావాలరా నాయన, ఇదే కదా మేము కోరుకుంటుంది. డబ్బే ఉందండి ఈ రోజు ఉంటే రేపు ఖర్చు పెట్టుకోద్ది, మామూలుగా ఖర్చు అయిపోద్ది. కానీ జనాల్లోకి వెళితే ఆ డబ్బు ఆటోమేటిక్ గా ఖర్చు పెట్టుకునే శక్తిని ఇస్తుంది, డబ్బు సంపాదించే దారులు కూడా క్రియేట్ చేస్తుంది. అది జనాల్లోకి వెళ్ళగలగటమే అన్నమాట. ప్రస్తుతం అంటే మనిషి ప్రజల్లోకి ఎలా వెళ్ళగలుగుతాడు, ఆ వెళ్ళడానికి పెద్ద గ్రేట్ ప్లాట్ఫామ్. తక్కువ రోజుల్లోనే చాలా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ప్లాట్ఫామ్ బిగ్ బాస్ అన్నమాట. సో తప్పులు చేస్తారు, ఎవరు మిస్టర్ పర్ఫెక్ట్ అయితే కాదు, అందరూ తప్పులు చేస్తారు, అందరూ ఒత్తిడికి గురవుతారు, అందరూ మాటలు జారుతారు, అందరూ అదుపు తప్పారు, అందరూ గెలిచే ప్రయత్నంలో తాము కోల్పోయారు, అందరూ ఒకళ్ళ మీద పన్నాగాలు వేసుకున్నారు, ఒక ఎత్తుకు ఒకరు పై ఎత్తులు వేశారు, అందరూ ఎంత కొట్టుకున్నా కలిసి తిన్నారు, కలిసి పడుకున్నారు, ఒక బాధని ఒకరు పంచుకున్నారు. సో అన్ని రకాల ఎమోషన్స్ చూశారన్నమాట. సో వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మనకి మాత్రం మంచి మోరల్ చెప్తారు, మేమందరం ఒకటే, మీరు మాత్రం కొట్టుకోమాకండి అని. కలిసి షోలకు వెళ్తారు, కలిసి ఇంటర్వ్యూలకు వెళ్తారు, కలిసి యూట్యూబ్ లో వీడియోలు పెడతారు, కలిసి షాపింగ్లు ఓపెనింగ్లకు వెళ్తారు, కలిసి వెబ్ సిరీస్లు చేస్తారు. వాళ్ళంతా అలానే కలిసి ఉండాలని, వాళ్ళ లక్ష్యాలను చేరుకునే మార్గంలో కలిసి అడుగులు ముందుకు వేయాలని, సో వాళ్ళ లైఫ్ బాగా బ్రహ్మాండంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, ఎవరికో ఒక్కరికే గెలవాలి. కాబట్టి ఆ ఒక్కరు మీరు కోరుకున్న వ్యక్తి కావాలి, మీరు కోరుకున్న వ్యక్తే కావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు ఇచ్చే ప్రతి కామెంట్ గుడ్ ఆర్ బ్యాడ్, పాజిటివ్ ఆర్ నెగిటివ్, మేము దాన్ని యాక్సెప్ట్ చేస్తాం. కారణం ఏంటంటే మా వీడియోలు చూడటమే గొప్ప. ఇంకా అలాంటప్పుడు మిమ్మల్ని డిఫెండ్ అంటే మీరు ఒప్పుకోకపోవడం అనేది ఉండదే కదా, అది మీ రైట్. అది మీరు అది మాకు నచ్చింది అంటే నచ్చిందని చెప్పొచ్చు, నచ్చలేదంటే నచ్చలేదని చెప్పొచ్చు, బయాస్డ్ అయితే బయాస్డ్ అని చెప్పొచ్చు, న్యూట్రల్ అంటే ఏ కామెంట్ అయినా సరే స్వీకరించాల్సిన బాధ్యత మాది. కాబట్టి మీరు కూడా మమ్మల్ని బాగా ప్రోత్సహించారని చెప్పాలి. మందలించారు, దారి తప్పినప్పుడు దారిలో పెట్టారు, హెచ్చరించారు మమ్మల్ని.
తర్వాత డీలా పడ్డప్పుడు మేమున్నాము ముందుకు వెళ్ళండి అని చెప్పేసి భరోసా ఇచ్చారు మాకు. కొన్ని సందర్భాల్లో మాలో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. మాకంటూ ఒక గుర్తింపు తీసుకురావడంలో మాత్రం మీదే ముందడుగనమాట. గుడ్. మేమే కాదు, ఏ రివ్యూవర్ కూడా అందరూ రివ్యూవర్ ఒకేలా ఉండరు. అలా అని చెప్పేసి ఒకళ్ళు గుడ్ ఆర్ బ్యాడ్ ఉండదు. ఎవరి వే ఆఫ్ స్టైల్ వాళ్ళది. అలా ఉండాలి. ఒక్కోసారి మాకు అనిపిస్తుంది గట్టిగా చెప్పాలి అని. చెప్పలేకపోవడం అన్నది అది మంచితనం అని కాదు. అది మనం ఎంచుకున్న మార్గం అది. మనకు చేతగాక కావచ్చు, చెప్పలేక కావచ్చు. అలా అని చెప్పేవాళ్ళు తప్పు అన్నాం. చెప్పేవాళ్ళు కూడా ఉండాలి. దానికి గట్స్ ఉండాలి అసలు. అది కూడా అవసరం కూడా. అలా ఉండాలన్నమాట. అది కూడా కరెక్టే. కాబట్టి ఏదేమైనా బిగ్ బాస్ షోకి రివ్యూవర్స్ అనేవాళ్ళు ఒక బ్యాక్ బోన్ లాంటోళ్ళు. ఎందుకంటే ఈ షోని ఎప్పుడు బజ్‌లో పెడతానికి రివ్యూవర్ ఎప్పుడు ఉంటారు. ప్లాట్‌ఫార్మ్ కావాలి మనం కొట్టుకోవడానికి. షో టీవీలో చూస్తాం. అవును. మాట్లాడుకోవడానికి, కొట్టుకోవడానికి, డిబేట్ చేసుకోవడానికి ఒక ప్లాట్‌ఫార్మ్ కావాలి. ఆ ప్లాట్‌ఫార్మే ప్రతి రివ్యూవర్ కామెంట్ బాక్స్. ఆ కామెంట్ బాక్స్‌లోనే పెద్ద యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. పెద్ద డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. అవన్నీ మరి షోకి మంచి జరుగుతూనే ఉంటదిగా. ఆ షోకి చాలా బిగ్ బాస్ షో గురించి ఒక డిబేట్ జరుగుతూ ఉంటది గదా! సో, అందరూ బాగా ఈసారి గట్టిగానే కష్టపడ్డారు. ఇష్టపడి చేశారు. బాగానే ఆ షోని ఇంకొద్దిగా హైప్ క్రియేట్ చేయడానికి తలా ఒక చెయ్యైతే ఏశారు. సో, వాళ్ళకి కూడా మంచి జరగాలి. మీకు మంచి జరగాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ ఎపిసోడ్ అలా జరిగింది. రేపు కూడా మనకి ఎపిసోడే వస్తది. రేపు ఎపిసోడ్ తర్వాత ఇంకా నెక్స్ట్ సాటర్డే ఏమి ఉండకపోవచ్చు. డైరెక్ట్ సండే ఫినాలే కాబట్టి చూద్దాము. అందరూ ఎంజాయ్ చేశారని అనుకుందాము. అలాగే లాస్ట్ సాటర్డే ఉండదా ఇంకా? మేబీ హుహు. ఎందుకంటే వాళ్ళు రీయూనియన్ అయితే ఉండేదైతే అది ఉండేవాళ్ళు, కానీ అది లేదంటున్నారు. అది క్యాన్సిల్ చేశారంటున్నారు. మరి అది లేదు కాబట్టి ఇంకేం ఉండదేమో అనుకుంటున్నాం. కానీ అది ఏదో ఒకటి పెట్టే అవకాశం కూడా ఉంది. బిగ్ బాస్ ఎందుకు ఖాళీగా ఉంచాలి అని. సరే చూద్దాము. అలాగే శ్రీముఖి హౌస్ లో ఎంటర్ అయ్యారని సూపర్ సింగర్స్ ప్రమోషన్స్ కి అది మనకి రేపు వస్తుంది అనమాట. నెక్స్ట్ మేబీ వాళ్ళ ప్రోమోలో కూడా చూపించుండొచ్చు. చూద్దాం, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.